ఇప్పుడు మనం 50 ప్రాబ్లంకి వెళ్దాం. If 18p r minus 1 is to 17p r minus 1 is equal to 9 is to 7, then find the r value. So given that, వాడు ఇచ్చాడు ఒకసారి రాసేద్దాం. So given that 18p r minus 1 is to 17p r minus 1 is equal to 9 is to 7. సో ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి? NPR is equal to n factorial by n minus r factorial. 18 factorial by 18 minus r minus 1 factorial is to 17 factorial by 17 minus r minus 1 factorial is equal to 9 is to 7. అలాగే రాయండి, ఏం ప్రాబ్లం. సో దీని ఏం రాయొచ్చు? 18 into 17 factorial రాయొచ్చు. 18 into 17 factorial by దీన్ని 18 minus r plus 1 factorial రాయొచ్చు. ఈజ్ టు దీన్ని 17 factorial by 17 minus r plus 1 factorial is equal to 9 is to 7. 17 factorial cancel. So 18 by దీన్ని మనం 19 minus r factorial రాయొచ్చు. ఈజ్ టు 1 by 18 minus r factorial రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 9 is to 7. ఇప్పుడు మనం దీంట్లో 1 మనం సపరేట్ చేసాం అనుకున్నాం, 18 minus 1 అవుతుంది. అంటే ఏమవుతుంది? ఇది 18 by 19 minus r into 18 minus r factorial is to 1 by 18 minus r factorial is equal to 9 is to 7. సో ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఇది క్యాన్సిల్ అయిన తర్వాత మనకి ఇంకేం మిగిలింది? 18 by 19 minus r is equal to దీన్ని 9/7 రాయొచ్చు. ఎందుకు? ఇది బై 1 అంటే ఏమీ అవసరం లేదు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9 1s 9 2s కనుక 2 by 19 minus r is equal to 1/7. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 14 is equal to 19 minus r. మైనస్ r ఇటు సైడ్ వస్తే 14 అటు సైడ్ వెళ్తే 19 minus 4 that is equal to 5. అంటే r వాల్యూ 5. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా మనకి ఈ చాప్టర్లో ఇంకో 2-3 ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి తర్వాత మనం 3Dకి వెళ్దాం. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. 51 ప్రాబ్లంకి వెళ్దాం.